నమస్కారం. సోల్ సిటీ మానస కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ఎపిసోడ్ లో మనం యోగాకి సంబంధించి బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకుందాం. దానికోసం మనతో పాటు ఉన్నారు శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షులు కమలేష్ డి పటేల్ జీ. మరి యోగాకి సంబంధించి ఆయన ఏమంటారో ఆయన మాటల్లోనే విందాం. నమస్తే దాజీ, హోప్ యూ డూయింగ్ గ్రేట్. అవును, నువ్వెలా ఉన్నావు? నమస్తే. డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. దాజీ, బయట చాలా మంది ఆసనాలు చేస్తూ ఉంటారు. అవన్నిటిని మనం హార్ట్ఫుల్నెస్ ప్రాక్టీస్ కిందగా భావించొచ్చా? చూద్దాం. ఒక్కొక్క పని ఒక్కొక్క స్థాయిలో పనిచేస్తుంది మనలో. ఒక ఇటుక ఎత్తాలనుకున్నావనుకో, నేను బుద్ధిని వాడలేను కదా, నా చేతులను ఉపయోగించాలి. నెత్తిమీద పుస్తకాలు పెట్టుకుని జ్ఞానం సంపాదించలేను, వాటిని చదవాలి. కాబట్టి భౌతిక ప్రపంచానికి సంబంధించిన పనులు నన్ను భౌతికంగా ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు మనం ఆసనాల ద్వారా ఏం చేద్దామని ప్రయత్నిస్తున్నాం? యోగిక ఆసనాలు. అవి ప్రధానంగా ఉన్నది ఆరోగ్యం సంరక్షించుకోవడం కోసం. వివిధ భంగిమలు. ఒక చిన్నపిల్లవాడిని కూర్చోమన్నప్పుడు కూడా ఎలా కూర్చుంటాడు, పెద్దల ముందు ఏ వైఖరితో కూర్చుంటాడు అనేది చాలా ముఖ్యం నా ఉద్దేశంలో. శరీరాన్ని రబ్బర్లాగా ఎటు పడితే అటు వంచేలా కాకుండగా. అందుకే ఈ యోగాన్ని హఠయోగం అని అంటారు. హఠ అంటే పట్టుబట్టటం. మనకు నిజంగా ఈ ముడితనం ఉంటుంది. నేను నా కాళ్లను అలా వంచాల్సిందే అంటూ మన కాళ్ళు, చేతులు, ఇతర అవయవాలు వంగేలా శిక్షణనిచ్చి కొన్ని భంగిమల రూపంలో ఉంచుతాం. కానీ ఇది మాత్రం కేవలం, కనీసం నాకర్థమైనంత వరకు కూడా దీని ప్రభావం కేవలం భౌతిక స్థాయిలో మాత్రమే ఉంటుంది. ఇది భౌతిక స్థాయిలో ఉంటే దాని ప్రభావం కూడా కేవలం భౌతిక స్థాయిలోనే ఉంటుంది, అంతకంటే ఏమీ లేదు. దీనికి ఆధ్యాత్మిక పద్ధతులతో సంబంధం ఏమీ లేదు. ఇది ఎలాంటిదంటే, కొంతమంది ఎవరినైనా దోచుకునే ముందర కాళీని గాని దుర్గాని గాని ఆరాధిస్తూ ఉంటారు. ఆ ఆరాధన ఏమంటాం? నేనొక దేవతను ఆరాధిస్తూ ఒక్కోసారి ఒక మేకను కూడా ఆమె ముందు బలిస్తాను. అంటే నేను దోచుకునే కార్యక్రమం విజయవంతం కావాలని బలిస్తాను కూడా. ఆసనాలు కూడా అంతే. అవి చేయటంలో లక్ష్యం ఏమిటి? అది భౌతికపరమైన లక్ష్యమా? తప్పక భౌతిక స్థాయిలో సహాయపడుతుంది అది. కానీ ఒకవేళ నా పనులన్నీ కేవలం భౌతికంగా చేసే వ్యాయామాలే కాదు, పనికి వెళ్లడం, వంటింట్లో పనిచేయటం, తినడం, పడుకోవడం, ఏ పని చేసినా కూడా నా మనసు గనుక దైవంలో లీనమై ఉంటే, లక్ష్యం దృష్టిలో ఉంచుకుని చేసినట్లయితే ఏ పని చేసినా పర్వాలేదు. అంటే దాని అర్థం ఏది పడితే అది చేయమని కాదు, మనకున్న పరిధుల్లోనే మనం పరిమితిని నిర్ధారించుకోవాలి. అవి చేయకపోతే భౌతికంగా ఆరోగ్యం పాడిపోయే అంత వ్యాయామాలు నిజంగా అక్కర్లేదు మనకు. అలాగే మరీ భౌతికంగానే మనసు తిరిగిపోయేంతగా కూడా అన్ని వ్యాయామాలు చేయకండి. మీకంటే ఎట్లు కూడా చాలా బలంగా ఉంటాయి. దాని గురించి ఏమంటారు? అంత బలం అవసరమా? కానీ నరాలు తెగిపోతే ఏం చేయగలం చెప్పండి? కాబట్టి మనం మన నరాల్ని బలోపేతం చెయ్యాలి. మన ఉద్వేగాలను, మన ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవాలి. అదే వీటన్నిటికీ బలాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక బలం నేపథ్యంలో లేకుండా మానసిక బలం ఉండదు. మానసిక బలం లేకుండా భౌతిక బలంతో ఏమిటి ఉపయోగం? కాబట్టి అన్నిటిని బ్యాలెన్స్ చెయ్యాలి. కేవలం ఆసనాల వల్ల ఏమీ లాభం లేదు. మొత్తంగా చూస్తే అన్నిటినీ కలిపి చేసే ప్రయత్నం చేయాలి. అంటే మేళవించి చేసే ప్రయత్నం చేయాలి. ఆసనాలు, ప్రాణాయామాలు, ధారణ, ధ్యాన, సమాధి, అష్టాంగ యోగం అనేది పూర్తి ప్యాకేజ్. యమ, నియమ, ప్రత్యాహార, ప్రాణాయామం, ఆసన, ధారణ, ధ్యాన, సమాధి, ఇదొక పూర్తి ప్యాకేజ్. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? కేవలం ఆసనాలు వేసి దీన్నే యోగా అంటున్నారు. కాదు, యోగంలో ఇది కేవలం ఒక భాగం మాత్రమే. ఇది పూర్తి ప్యాకేజీ కాదు. మీరు ప్రత్యేకంగా ఫలానాది ఎంపిక చేసుకుంటున్నారు. ఎందుకంటే మన దృష్టి కేవలం శరీర స్థాయిలోనే ఉండటం మూలాన భౌతిక స్థాయి, యమ మర్చిపోయారు, నియమాలు మర్చిపోయారు, ప్రత్యాహార, ప్రాణాయామం గురించి పూర్తిగా మర్చిపోయారు. ఇక సమాధి గురించి కూడా అంతా మర్చిపోయారు. కాబట్టి కేవలం మీకు ఇష్టం కదా అని ప్రత్యేకంగా ఒకదాన్ని ఎంపిక చేసుకుని కేవలం భౌతిక స్థాయిలో తృప్తిపడిపోయినప్పుడు మనం మొత్తం పద్ధతిని దుర్వినియోగం చేస్తున్నాం. ఇది ఎలాంటిదంటే, పనిలోకి వెళ్లి మీకిష్టమైన పని మాత్రమే చేసినట్లు. మీ బాస్ ఏమనుకుంటాడు?
అలాగా మన దృష్టిని కేవలం ధ్యానం మీద పెట్టినా లేక భౌతిక స్థాయిలో పెట్టినా మొత్తం పద్ధతంతా కూడా చెల్లాచెదరైపోతుంది. సాక్షాత్కారం పొందిన యోగి అయినా సరే ఏం చేయగలడు? అతను భౌతికంగా ఫిట్గా లేకపోతే అతను భౌతికంగానూ బాగుండాలి, జ్ఞానోదయమైన వ్యక్తిగానూ ఉండాలి. హార్ట్ఫుల్నెస్ పరిమితంగా ఉండటం నేర్పిస్తుంది. మనం చేయగలిగే అన్ని పనుల్లోనూ బ్యాలెన్స్గా ఉండటం నేర్పిస్తుంది. దాజీ, అసలు భక్తి అంటే ఏంటి? భక్తి యొక్క సారాంశం ఏంటి? ఇది చాలా సరళమైంది. భక్తి అంటే ఏదో కాదు, దైవాన్ని ఎంతో ప్రేమతో హృదయంలో ఉంచుకోవటం. నువ్వెవరితైనా ప్రేమలో ఉంటే అప్పుడేం జరుగుతుంది? కేవలం అతన్ని గురించిన ఆలోచనే నీకు ఆనందాన్ని కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ వ్యక్తితో కలిసి ఉండాలని తప్పిస్తూ ఉంటావు, అవునా? మనం దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు, భగవంతుడి గురించి ఆలోచిస్తున్నప్పుడు అటువంటి ఆనందం నీ హృదయంలో కలుగుతోందా? లేక నేను కేవలం మతపరమైన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నానా? నేనిది చెయ్యాలి, అది చెయ్యాలి. కానీ ఈ ఆనందం లేకపోతే అది భారంగా మారుతుంది. గాడిద ఇటుకలు మోస్తున్నట్లే. అది చందనమా లేక బంగారమా లేక ఇటుకలా తెలియకుండా. కాబట్టి మనం ఇది తెలుసుకోవాలి. లోపలుండే ఉనికిని అనుభూతి చెందాలని తెలుసుకోండి. ఆ ఉనికి అనుభవంలోకి వస్తేనే మనం హర్షించగలుగుతాం. మనకు పూర్తిగా తెలియని వ్యక్తిని మనం ప్రేమించలేం. ఇది క్యాచ్ 22 పరిస్థితి లాంటిది. మీకు ఆ వ్యక్తి తెలియదు, అయినా ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాను అంటారు. ఉదాహరణకు తరచుగా ఈ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ధ్యానంలో మనం దివ్యజ్యోతి ఇప్పటికే మన హృదయంలో ఉందని అనుకుంటాం. కొంతమంది నేను నా దైవం మీద ధ్యానం చేస్తాను అంటారు. అప్పుడు నేను మీ దేవుడెవరు అని అడుగుతాను. వాళ్ళు వివరిస్తారు. ఆయనే మీ దేవుడని ఎలా నిర్ధారణకు రాగలిగారు? సరే, ఆయన్ను మీలో ఎప్పుడైనా చూసుకున్నారా? లేదు. మా తాతగారు చెప్పారు, మా అమ్మగారు అలాగే చెప్పారు, లేక మన సాహిత్యం చెబుతోంది, నేను దాని నుంచి నేర్చుకున్నాను. ఇది నిజానికి మీకు ఏ విధంగానూ సహాయపడదు. మీకు నిజంగా శాస్త్రీయ పద్ధతి కావాలంటే అటువంటి విధానాన్ని భరించలేరు. సరే, కనీసం ఒక ఊహా మాత్రంగానైనా అనుకో. మీకు మీరే రుజువు చేసుకోండి. విశాల దృక్పథంతో ఉండండి. అంటే నేను చేస్తూ ఉన్నది సరైంది కాదనో లేక నేను చేస్తోంది సరైందో అనో రుజువు చేసుకోండి. ఒక నిర్ధారణకు రండి. వాళ్ళు ఈ జ్ఞానాన్ని దాటి నిజంగా అనుభవంలోకి తెచ్చుకోవాలి. సత్యం కావాలి, అనుభూతి అవ్వాలి. ఎవరితో కూడి ఉన్నామో తెలియకుండా భక్తి ఉండటం అనేది తలక్రిందుల వ్యవహారమే. కర్మయోగ. కృష్ణ భగవానుడు కర్మయోగం గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. గీతలో భక్తి యోగాన్ని గురించి మాట్లాడారు, జ్ఞానయోగాన్ని గురించి మాట్లాడారు. కానీ కర్మ జ్ఞానం లేకుండా చేస్తే ఉపయోగం లేదు. జ్ఞానం భక్తి లేకపోతే ఉపయోగం లేదు. భగవంతుని సమీపించడానికి చక్కటి సున్నితమైన వీటన్నిటి మిశ్రమ పద్ధతి ఉండాలి. కర్మాన్ని ఆచరించడం వల్ల, భక్తిని ఆచరించడం వల్ల వచ్చే పరిణామాలు తెలిసి కర్మను ప్రేమపూర్వకంగా నిర్వర్తిస్తూ ఉండే పద్ధతి ఉండాలి. లేకపోతే మీరేం చేస్తున్నా ఏమీ తేడా ఉండదు. ఈ భక్తి అనే తత్వం లేకపోయినట్లయితే జ్ఞానయోగం శక్తిహీనమైపోతుంది, కర్మయోగం శక్తిహీనమైపోతుంది. అలాగే భక్తి ఉంది కానీ కర్మ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నామో జ్ఞానం లేదు, అది కూడా లాభం లేదు. ఈ మూడింటిని ఏకం చేసి అమితమైన విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉండాలి. విశ్వాసం అనుభవం ద్వారా వస్తుంది. ఎవరైనా తెలుసుకోవాలంటే విశ్వాసం అవసరం లేదు. మొట్టమొదటి చూపులోనే ప్రేమలో పడ్డామంటారు, కానీ అతను మోసం చేయవచ్చు కూడా. కాబట్టి మనం నిజంగా ఎంతో ఎంతో హృదయ లోతుల్లోకి వెళ్లి అక్కడ అనుభూతి చెందాలి. అప్పుడు ప్రయాణం మొదలవుతుంది. దాజీ, కర్మయోగా గురించి, కర్మయోగి గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారా? కర్మయోగ అంటే అందరూ ఎలాగూ కర్మ చేస్తూనే ఉన్నారు, కానీ యోగం జరిగే విధంగా మనం ఏ కర్మలను ఆచరిస్తున్నాం. కర్మయోగ, ఈ పదాన్ని విడగొడదాం. కర్మయోగ. మనం ఏ పని చేసినా కూడా మనకు యోగం చేసిన ఫలితం దక్కాలి. అది నాలో ఉన్న నిమ్నాత్మ ఉన్నతాత్మను కోరుకునేలా చెయ్యాలి. నేను చేసే ఏ పనైనా సరే నన్ను ఉన్నత స్థాయి నుంచి క్రింది స్థాయికి తీసుకొస్తే అది యోగా కాదు, అది అధో వికాసం.
ఆత్మవికాసం కాదది. ఏ పని చేసినా కూడా నన్ను ఆ పని ఉదాత్తంగా మార్చాలి. భగవంతుణ్ణి మెప్పించాలని కాదు, అలా శ్రేష్టమైన పనే చేయాలన్న భావన నా ఆంతరంగిక స్వభావంలోనే ఉండాలి. భగవంతుడు నన్ను తయారు చేసింది చిత్తడిగా ఉండే పనులు చేయటానికి కాదు, దేవుడు నన్ను తయారు చేసిన శ్రేష్టమైన పనులు చేయటానికి. ఆయన పరిపూర్ణుడు కాబట్టి మనం చేసే అన్ని ప్రయత్నాల్లో కూడా పరిపూర్ణతను ఆశిస్తాడు. మనం హృదయం లేకుండా చేస్తాం కాబట్టి మనం బాధలు పడుతూ ఉంటాం. మన పనులు సంపూర్ణంగా చేస్తాం, పాడు చేస్తాం, కలుషితం చేస్తాం, పలుచన చేస్తాం. కేవలం భౌతికంగానే కాదు, చివరికి మన ప్రేమలో కూడా మన పిల్లలతోటి మనం ఎన్నో ఆశిస్తూ ఉంటాం. ఇదంతా స్వార్థం మూలంగానే. దేవుడిని స్వార్థం కోసం ఆరాధించడం కూడా మనకు ఉపయోగపడదు. ఆయనకు మన ఎత్తులన్నీ తెలుసు, మన కదలికలన్నీ తెలుసు, మన వైఖరులు తెలుసు, ఏది తప్పించుకోదు. మరి దేవుడిని ఎలా మోసగించగలుగుతారు? దేవుడా, నేను ఇవాళ 100 రూపాయలు వేస్తాను, భగవంతుడికి నీ 100 రూపాయలు అవసరం మీరు అనుకుంటున్నారా? లేక అరడజన్ కొబ్బరికాయలు, ఎన్నో కొవ్వొత్తులు వెలిగిస్తూ ఉంటారు. కొవ్వొత్తులు వెలిగించడంలో తప్పేమీ లేదు. కొవ్వొత్తులు, దీపము అది నాకు అవసరమా? నిజానికి ఇది నాకు అవసరం. లోపల వెలుగు ఉండటం అనేది నా అవసరం. ఆయన అవసరం కాదు. ఆయనేమి అంధుడు కాదు. ఆయన చీకట్లు కూడా చూడగలడు. దీపం ఉన్నది లోపల జ్యోతిని వెలిగించు, లోపల వెలుగుతో నింపుకొని చెప్పడానికే. చిన్నపిల్లవాడికి చెప్పడానికి దీపం బయట పెట్టడం లాంటిది. కాని ఈ వెలుతురు నీ అస్తిత్వంలో భాగమైపోవాలి అనే రోజు రావాలి. లోపల నుంచి నీకు మార్గం చూపించాలి. కాబట్టి ఆచారాలున్నాయి, అవి చెడ్డవి కావు, కాని అవి కేవలం సూచించేవి మాత్రమే. మనం మన మతాన్ని వివేకంతో అనుసరించాలి. దానికి పరిమితులున్నాయి. మనం పరిమితులున్నాయని తెలిసినప్పుడు మనం వాటికి అతీతంగా వెళ్ళాలి. వాటిని అవమానిస్తున్నామని కాదు, వాటిని దాటి వెళ్లి ఇప్పటిదాకా బయటున్నది ఇప్పుడు లోపలే చూడాలన్న విధానం రావాలి. మనం రావాల్సిన మార్పింతే. వాస్తవానికి ఏం జరుగుతుందంటే, మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్లే మనల్ని ఎక్కువగా బాధ పెడతారు. నాణ్యానికి 2 పార్శ్వాలు. 1 కిలోగ్రాం అటుంటే 1 కిలోగ్రాం ఇటుంటుంది. సమానంగా విరుద్ధంగా ఉంటాయి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, గుర్తుంది కదా? సమానంగా విరుద్ధంగా న్యూటన్ సిద్ధాంతం. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇది వర్తించదు. భావోద్వేగ ప్రపంచంలో ఇది చేస్తే ఇలాగే ఉంటుందని మనం ముందే ఊహించడానికి ఏమీ ఉండదు. ఉద్వేగ ప్రపంచంలో ముందే ఊహించడానికి ఉండదు. ఉదాహరణకు, మీరు డ్రైవ్ చేస్తున్నారనుకోండి. మీకు చాలా ప్రియమైన వ్యక్తి ఎవరి ఒడిలోనో కనిపించారనుకో, వాళ్ళు ఫెరారీలో వెళ్ళిపోతున్నారనుకో, ఉద్వేగపరంగా కలిగే స్పందన భయంకరంగా ఉంటుంది. మనం ఎవరినైనా ప్రేమతో సమీపించినప్పుడు అక్కడ కూడా మనోవైఖరికి చాలా ప్రాముఖ్యత ఉంది. కొంతమంది అనొచ్చు, సరే తమను తాము అర్పించడమో లేక ఎవరినో పెళ్లి చేసుకోమని అడుగుతారనుకుందాం. కొన్ని సంప్రదాయాల్లో నన్ను పెళ్లి చేసుకో లేకపోతే అనంటారు. వాళ్ళు కుటుంబాన్ని భయపెడతారు, వ్యక్తిని భయపెడతారు. మరో సన్నివేశం కూడా ఉంటుంది. మీరు మోకాళ్లపై నిలబడి 1 అరడజను పూలు తీసుకుని లేక 1 గులాబీ చాలు, నా ప్రియ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగటం. అక్కడ వైఖరిలో మార్పుంది. ఒక మార్గం దూకుడుగా అడగటం, మరో మార్గం ఏమో ఎంతో ప్రేమతో ఎంతో పవిత్ర భావంతో అడగటం. కాబట్టి వైఖరి వల్ల చాలా తేడా వస్తుంది. ఈ నీళ్లు సగం ఖాళీ సగం నీరు ఉన్నాయనేది దీనికి చాలా గొప్ప ఉదాహరణ. భగవంతుని పట్ల వైఖరి ఎలా ఉండాలి, మన వైఖరి ఎలా ఉండాలి? ఆరాధన అనేది మన భగవంతుని పట్ల విజయంలో ఏమీ తోడ్పడటం ఉండదు. ఆయన్ని మెప్పించటం గాని, ప్రేమను వ్యక్తం చేయడంలో గాని. ప్రేమను మన హృదయంతో వ్యక్తం చేయవచ్చు, మన చేతుల్లో ప్రదర్శించవలసిన అవసరం లేదు. కొన్ని రకాల దుస్తులేసుకోవటం, దేవుని కోసం కొన్ని పువ్వులు పట్టుకెళ్ళటం, ఇవన్నీ ఏవి కూడా అవసరం లేదు. మీ హృదయం ప్రధానం, మీ ప్రేమ ముఖ్యం. భగవంతుని సమీపించినప్పుడు, సరే ఉదయం ధ్యానం చేయాలనుకుంటున్నావు అని అన్నప్పుడు, రాత్రిపూట అశాంతితో ఉన్నావా? ఈ నిద్ర అయిపోగానే నేను ధ్యానం చేస్తాను. ఆయన కోసం వేచి ఉండటంలో తపన ఉందా? ప్రధానమంత్రి మోదీ గారు మీ ఇంటికొస్తున్నారనుకో, నేనొక వారం తర్వాత వస్తున్నాను అని ప్రకటించారనుకుందాం. ఏం చేస్తావు? ఎంతో బాగా తయారవుతారు కదా. మరి భగవంతుడే దిగి వస్తున్నప్పుడు మనం ఏమైనా చేస్తున్నామా? ఎవరు ముఖ్యం, మోదీ గారా, భగవంతుడా? మరి మనం ఏ విధమైనటువంటి సన్నాహాలు చేస్తున్నాం ఆయన్ను మన హృదయంలోకి ఆహ్వానించడానికి? దీన్ని ప్రతి
భక్తుడు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎటువంటి చర్యలు, వైఖరులు నాకుండాలి? నేను ఎంతగా సన్నద్ధం కావాలి నా దైవాన్ని ఆహ్వానించాలంటే? అటువంటి తయారీ లేనట్లయితే భగవంతుని ఆహ్వానించడంలో అర్థమేముంది? మీ హృదయం అంత అశుభ్రంగా ఉన్నప్పుడు, అశుద్ధంగా, జటిలంగా, అవినీతితో నిండిపోయి, ఎన్నో కోరికలతో నిండిపోయి, అంత దుర్గంధంలోకి భగవంతుడు ఎలా రాగలడు? కాబట్టి వైఖరి అనేది మొట్టమొదటి రోజు నుంచి స్పష్టంగా ఉండాలి. అప్పుడే భగవంతుడు దిగి వచ్చినప్పుడు ఆయనకు అక్కడ ఉండాలనిపిస్తుంది. ఆయన అక్కడ ఉండాలి అని నిశ్చయించుకున్నప్పుడు ఇక ఆయన వెళ్లడం ఉండదు. హృదయంలో వాతావరణం సరిగ్గా ఉన్నప్పుడు భగవంతుడు కూడా విడిచిపెట్టి వెళ్లే ధైర్యం ఉండదు. ఆయన మనం కోరుకోవడం కాదు, ఆయన మనల్ని విపరీతంగా కోరుకుంటున్నారు. ఆయనకు సరైన హృదయం కావాలి, స్వచ్ఛమైన హృదయం కావాలి, భక్తిగల హృదయం కావాలి. కాబట్టి మనం నెమ్మదిగా మన హృదయంలో అటువంటి వైఖరులను సృష్టించుకోవాలి. అంత ప్రబలంగా ఉండాలి, అంత ఆహ్వానించేవిగా ఉండాలి. అప్పుడు భగవంతునికి మన హృదయంలో దిగడం తప్ప మరో ప్రత్యామ్నాయం ఉండదు. అప్పుడు ఎంత సౌరభం ఆ వ్యక్తిలో నుంచి ప్రసరిస్తుందంటే తనంత తానుగానే వస్తుంది. ఇటువంటి పువ్వు రాతి పగుళ్ల కింద ఎక్కడో దాగి ఉన్నా కూడా తుమ్మెదలు కనుగొనగలుగుతాయి. మరి భగవంతుడికి ఎలా కనిపించకుండా ఉంటాడు ఇంత ప్రేమతో నిండి అజ్ఞాతంగా ఉండే వ్యక్తి? భగవంతుడు సర్వజ్ఞుడు అని అన్నప్పుడు ఆయనకు తెలియకుండా ఎలా ఉంటుంది? కాబట్టి దైవాన్ని అన్వేషించడానికి బయటికెక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఉన్న చోట ఉంటూ స్వచ్ఛంగా ప్రేమపూర్వకంగా ఉండండి. ఆయన మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. మన వైఖరి ఆ విధంగా ఉండాలి. దట్స్ వండర్ఫుల్ దాజీ. మన ఇండియన్ ట్రెడిషన్ లో గురువుకి చాలా ప్రాధాన్యత ఇస్తాం దాజీ. అయితే గురువుని ఎలా ఎంచుకోవాలి? నేను చెప్పినట్లుగా నీకు గురువు ఎందుకు కావాలి? భగవంతుడు ఆత్మల కోసం చూస్తున్నాడు, మంచి హృదయాల కోసం చూస్తున్నాడు. గురువులు కూడా అర్హత గల వ్యక్తుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన్ను అనుసరించినా అనుసరించకపోయినా హృదయం స్వచ్ఛమైందైతే అది తనంత తానుగానే ప్రతిస్పందిస్తుంది. అతను ఆయన శిష్యుడు కానక్కర్లేదు. అతను సరైన గురువైతే, సమర్థ గురువైతే అప్పుడు మీరు ఆయన శిష్యులు కాకపోయినా కూడా ఆటోమేటిక్గానే ఆయన గ్రహిస్తాడు, దీవెనలు కురిపిస్తాడు. గురువులన్నది సంబంధాన్ని కలుపుకోవటానికి కాదు. నువ్వు నేను చెప్పింది వింటే తప్ప, నన్ను అనుసరిస్తే తప్ప, గురుదక్షిణ ఇస్తే తప్ప నేను కృపను గాని ఆశీస్సును గాని కురిపించలేను, లేక పైనుంచి సమృద్ధిని గాని అని అనడానికి లేదు. గురువుకు అటువంటి స్వార్థం ఎప్పుడూ ఉండదు. నిజమైన గురువు శిష్యుడి నుంచి ఏమీ ఆశించడు. గురువులున్నది కేవలం సేవ చేయటానికే, మానవాళికి. వాళ్ళున్నది ఇవ్వడానికి, తీసుకోవటానికి కాదు. కాబట్టి గురువును అన్వేషించడం అనేది నా ఉద్దేశంలో ఆపేయాలి. దయచేసి గురువును కనుగొనేలా సహాయం చేయని భగవంతుని ప్రార్థించండి. ఆయన నన్ను స్వీకరించి మంచి శిష్యునిగా మార్చి నాకు శిక్షణనివ్వాలని కోరుకోండి. శ్రీకృష్ణ భగవానుడికి లేక అవతార పురుషులకి, మహాత్ములకి, మిగిలిన మానవాళికి మధ్య ఏమిటి తేడా? తేడా ఎక్కడుందంటే వాళ్ళు ఎంత మేరకు స్వేచ్ఛగా ఉన్నారు అన్నదానిపైనే. భగవంతుడికి అంతా స్వేచ్ఛే. ఆయనకు ఎవరితోనూ బంధం లేదు, దేనితోనూ బంధం లేదు. మహర్షులు, మహాత్ములు వాళ్ళ సాధుత్వాన్ని బట్టి వాళ్లకు బంధాలు ఎక్కువగా గాని తక్కువగా గాని ఉంటాయి. మానవాళి చాలా వరకు ఈ బంధాలతో కృంగిపోయి ఉంటుంది. లేకపోతే ఈ కోలన్నింటిలోనూ ఉండే ఆత్మ మాత్రం ఒక్కటే. అదే ఆత్మ ఏ మేరకు స్వేచ్ఛ ఉంటుంది అన్నది వాళ్ళ బంధాలపై ఆధారపడి ఉంటుంది. అదే సృష్టికర్తతో ఉండే సంబంధాన్ని నిర్ణయించేది. నాకు బంధం ఉంటే గురువు ఉండాలి ఈ బంధం తెంచడానికి. ఆ విధంగా నేను ముక్తి పొందేలా సహాయపడాలి. నా నుంచి నాకు ముక్తి కావాల్సింది నా తల్లిదండ్రుల నుంచి కాదు, లేక ప్రపంచం నుంచి కాదు. నేనే నాలో చిక్కుకుపోయాను. నాకు నా నుంచే విముక్తి కావాలి. నా నుంచి అంటే నా నిమ్నాత్మ. అందులో ఎన్నో కోరికలున్నాయి, ఎంతో అహం ఉంది, ఉబ్బిపోయి ఎంతో దురహంకారం ఉంది ఇందులో. నన్ను నేను నా నుంచి విముక్తి చేసుకోగలిగి ఆ ఉన్నతాత్మను చేరుకోగలిగితే, ఆ హోదా వస్తే అప్పుడు సాధ్యమవుతుంది. గురువులు ఎన్నో రకాలుండొచ్చు. ఒకరేమో కోడిగుడ్డుల సంపర్కం ఉండాలి. ఏమైనా బోధించాలి అంటే దగ్గరే ఉండాలి. వాళ్ళు
కోడి స్థాయి గురువులు అన్నమాట. ఇక రెండవ స్థాయి గురించి వద్దాం. రెండవ స్థాయి గురువులు ఎలా ఉంటారంటే చేపల్లా ఉంటారు. గ్రుడ్లు పెట్టి కంటి చూపుతో వాటిని చూసుకుంటూ ఉంటాయి. ఇక మూడవ స్థాయి గురువులు తాబేల్లా ఉంటారు. గ్రుడ్లు పెట్టి ఇసుకతో కప్పేసి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. మానసికంగా వాటితో సంపర్కం ఉంచుకుంటూ సంరక్షించుకుంటూ ఉంటుంది. ఇలా గురువులు ముఖ్యంగా 3 రకాలున్నారు. ఒకరికి శిష్యుడు ముందే ఉండాలి జ్ఞానాన్ని ప్రసాదించాలంటే, మరొకరికి కనుచూపు మేరలో ఉండాలి, మూడో రకం అత్యున్నతమైన గురువు. ఆయన కేవలం ఆలోచనతో తన శిష్యులకు శిక్షణనివ్వగలుగుతాడు. అంతేగాక వ్యక్తి తన అర్హతను బట్టి కూడా గురువును పొందడం జరుగుతూ ఉంటుంది. ఇలా గారాబం చేస్తూ చెప్పాలంటే ముఖాముఖి ఉండవలసిందే. అలాగే మీకు దొరుకుతాడు. కొంతమంది తమను తాము కనిపించనివ్వరు. ప్రదర్శన ఇష్టం ఉండదు. కనిపించాలని కూడా అనుకోడు. అజ్ఞాతంగా ఉండే మార్గాన్ని అనుసరిస్తాడు. ప్రేమ ఉండగా ఇక ప్రదర్శన అవసరం ఏమిటి? ప్రదర్శించడం అంటే మనలో ఏదో దోషం ఉన్నట్లే. ప్రదర్శన ప్రేమను దూరం చేస్తుంది. ఉర్దూలో అంటారు కదా, ఇజహార్ కర్నా మనా హై. ప్రేమను ప్రీతమునికి తెలియజేయటం అనేది కూడదు. వాళ్ళు తమ హృదయాల్లో అనుభూతి చెందుతారు ఆటోమేటిక్గా. వాళ్ళ ప్రేమ అంత బలంగా ఉంటుంది. బాహాటంగా చెప్పవలసిన అవసరం ఉండదు. ప్రేమ పరిపక్వమైనప్పుడు చివరికి మామూలు జంటల్లో కూడా మొదట సంబంధం చాలా స్థూలంగా మొదలవుతుంది. ఆ తర్వాత మెల్లగా ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఇప్పుడు ఒకరి స్వభావాలు మరొకరికి తెలుస్తాయి. ఇక 20-30 ఏళ్ల తర్వాత ఒక సమయం వస్తుంది. ఇద్దరూ సూర్యాస్తమయం చూస్తూ ఉంటారు. ఒకరినొకరు చూసుకోకపోయినా కూడా ఒకరి భాష మరొకరికి ఎంత బాగా తెలుస్తుందంటే మాట్లాడవలసిన అవసరం ఉండదు, స్పర్శ అవసరం ఉండదు. ఇద్దరు కలిసి నడుస్తారు, సూర్యాస్తమయం కలిసి చూస్తారు, జీవితాన్ని ఆనందిస్తారు. కలిసి ఉంటే చాలు. అంతకంటే ఎక్కువగా ఏమీ అక్కర్లేదు. 10 క్యారెట్ల వజ్రాల ఉంగరం ఇయ్యి అవసరం లేదు. అది కేవలం సున్నం వేయటమే అవుతుంది. So Daji, when we are talking about gurus here, I have one question. Can you please share one of your personal experiences with your guru? అలాంటివి వేలకు వేలున్నాయి. Anything which is very special? అన్నీ చాలా ప్రత్యేకమైనవే. But one that you can share it with us right now. Because you've told us different types of gurus, like about turtles, fishes and everything. So your guru comes under తాబేలు రకం. ఆయన భౌతిక సాన్నిధ్యంలో ఉండనవసరం లేదు. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఉదాహరణకు చాలా ఏళ్లు అహ్మదాబాద్లో అకస్మాత్తుగా నేను న్యూయార్క్ వెళ్లవలసి వచ్చింది. నాకు మా గురుగారి వద్ద నుంచి యోగిక ప్రాణాహుతి వస్తుందో లేదో అని భయపడ్డాను. కానీ నిజంగా ఆ ప్రాణాహుతి చాలా తీవ్రంగా వచ్చేది. ఎందుకంటే నేను చాలా ఎక్కువగా తప్పిస్తూ ఉండేవాణ్ణి. కాబట్టి ప్రాణాహుతి చాలా తీవ్రంగా వచ్చేది. చూడు, ఈ గ్రహం మీద ఎక్కడున్నా ఏమీ పర్వాలేదు. మానసికంగా ఈ అనుసంధానం ఉన్నంతవరకు అది మిమ్మల్ని ఎక్కడున్నా కనుక్కుంటుంది. అశాంతి ముఖ్యం. నేనెంత తప్పిస్తే అంత ఎక్కువ ప్రాణాహుతి గురువు ప్రసరిస్తాడు. ఇది అనుభవానికి సంబంధించిన విషయం. నేను దీన్ని మాటల్లో వివరించలేను. ప్రయత్నించి చూడు అసలేం జరుగుతుందో. ఈ వ్యక్తికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేనిలా ఉదయం 6 గంటలకు కూర్చుంటున్నాను, దయచేసి ప్రాణాహుతినివ్వండి అని చెప్పక్కర్లేదు కూడా. మీరు పరీక్షించుకోవచ్చు. ఈ గురువు కనుక సరైన వాడైతే నేనెప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ అది నాకు అంది తీరాలి. ఆయన నిజంగా సరైన సమర్థుడైన గురువు అయితే ఆయనకు ట్రాన్స్మిషన్ పంపించమని కూడా చెప్పక్కర్లేదు. ఆయన నిజంగా సరైన గురువైతే నేనెప్పుడైనా ఎక్కడైనా ఆయనకు తెలియకుండా కూర్చున్నా సరే నాకు ఆ యోగిక ప్రాణాహుతి అందాలి. ప్రయత్నించి చూడండి. Thank you so much, Daji, for helping us know the systems of yoga and also about Guru. ఇది నా ఆనందం. నిజంగా నేను దీన్ని ఆనందిస్తున్నాను. We are enjoying it too. Thank you so much for your time once again. Namaste. థ్యాంక్ యూ. నమస్తే. సో వ్యూవర్స్, చూశారు కదండి, ఇది ఇవాల్టి సోల్ సిటీ మానస. యోగాకి సంబంధించి బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకుందాం కదా. మరో అందమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.